ఈరోజు మన సంఘం ఎంత గొప్పగా అలంకరించుకుంటుందండి. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మనం చేసే పనులు అన్నిటిలో మేము ఉన్నాము అనడానికి అబ్బా జోహార్లండి. పనిచేసేవాళ్ళ కోసం చెప్తున్న సుమా, దొంగతనంగా పారిపోయేవాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఎండైనా ఇబ్బంది అయినా శ్రమపడి నిజంగా అలిసిపోయి ఎవరో చెప్పారని కాదండి, చెప్పకపోయినా తమ వంతు బాధ్యతగా పనిచేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళంతా తమ క్రియల వలన తమ్మును అలంకరించుకున్నారు. బట్టలు ఉన్నాయి వాళ్ళకి, పనులు ఉన్నాయి వాళ్ళకి, త్యాగాలు ఉన్నాయి వాళ్ళకి. సరే డబ్బులు ఇవ్వలేకపోవచ్చులండి, డబ్బులు లేవు, ఇంట్లో ఇబ్బంది ఉంది, అయితే పని చేస్తున్నారు వాళ్ళు. పని చేయరండి, డబ్బు ఇచ్చేవాడు గొప్పడు కాదు. నాది 10,000 అండి, నాది 50,000 అండి అని డబ్బు ఇచ్చేవాడే గొప్పడు కాడు. ఓకే, వాడి స్తోమతను బట్టి వాడు ఇస్తున్నాడు. మరి లేనివాడు ఏం చేస్తాడు? కష్టపడతాడు వచ్చి. ఇది దాంతో సమానమే. నువ్వు 50,000 ఇవ్వడం ఎంతో, 50,000కి సంబంధించిన శ్రమ ఎండలో నువ్వు కష్టపడి దేవుని కోసం పని చేయడం సమానమే. చెయ్యాలి కదా. మరి పని చేసేవాళ్ళు లేరి? అలా పని చేసేవాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఏమనుకోవాలి? మేము ఎందుకు చేయలేకపోతున్నాం ఇలా, మేము ఎందుకు కష్టపడలేకపోతున్నాం ఇలా అంటే నిజంగా తమ్మును తాము తగ్గించుకునే వాళ్ళు పడే కష్టం